హాయ్ హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషాస్ కిచెన్ వ్లాగ్స్. సో ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏదో ఒక స్పెషల్ అయితే కంపల్సరీ ఉండాలి. సో అందుకని చెప్పి నాకు ఇష్టమైన ఫిష్ అయితే తీసుకొచ్చారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీకు ఈ ఫిష్ ఏంటో నాకు చెప్పండి. ఇది ఇడ్లీ అయితే బ్రేక్ఫాస్ట్ అనమాట. మేము మార్నింగే బయలుదేరాం కాబట్టి ఏం తిన్నారో లేదో అని చెప్పి ప్రిపేర్ చేశారు. బట్ మేము దారిలోనే హోటల్లో టిఫిన్ చేసేసి వచ్చాము. సో ఈ ఫిష్ ఏంటో మీకు నేమ్ తెలిసి నాకు కామెంట్ చేయండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం, ఈ చేప తెలుసు కానీ ఫస్ట్ టైం టేస్ట్ చూసాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నార్మల్ ఫిషెస్ కంటే కొంచెం బాగుంది. అండ్ మొత్తం ఫుల్ ఫ్యాట్ కంటెంట్ ఉందన్నమాట ఫిష్లో. చాలా బాగుంది. సో ఈ ఫిష్ పేరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇదైతే ఫస్ట్ సపరేట్ చేసేసాను, మొత్తం క్లీన్ చేసేసాను. పెరుగు, నిమ్మకాయ రసము ప్లస్ ఉప్పు వేసి క్లీన్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే, కొంచెం పులుసుకి ఇంకొంచెం ఫ్రై అంటే మా వారికి చాలా ఇష్టం. సో అందుకని చెప్పి ఫ్రై చూసానా, పులుసు స్టార్ట్ చేసేసాను, పెట్టేశాను అనమాట. ఎందుకంటే క్విక్గా చేసేస్తున్నాను, మళ్ళీ బయటకు వెళ్దామన్నారు ఎందుకని చెప్పి. సో ఆఫ్టర్నూన్ పులుసు ప్లస్ చపాతీ కదా. నేనేం తిన్నానో మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇదైతే ఈవినింగ్ 4కి అప్పటికప్పుడు రెడీ అయ్యామండి, బయటకు వెళ్దామని మా వారు చెప్పారు. సో మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఎక్కడికంటే గాంధీ పార్క్ అండి. ఇది నేను సెకండ్ టైం విజిట్ చేశాను ఇక్కడికి. అసలు మేమే ఎర్లీగా వచ్చామంటే, మాకంటే ఇంకా చాలామంది ఎర్లీగా వచ్చున్నారంటే మేబీ 2-3 ఆ టైంకి వచ్చి ఉంటారు. చాలా రష్ ఉంది కానీ పర్లేదు, పిల్లల్ని ఆడించుకున్నాం, కొంచెం సేపు ఎంజాయ్ చేసాము, ఎక్సర్సైజ్ చేసాము, చాలా బాగుంది. మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు చాలా నైట్ అయిపోయిందనమాట. అందుకని చెప్పి ఇప్పుడు తొందరగానే వెళ్ళాం. చాలా బాగుందన్నమాట. కొంచెం సేపు పిల్లలతో కొంచెం ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీ పీస్ఫుల్గా ఉండాలి అంటే విజిట్ చేయొచ్చు. చాలా బాగుంది. సో ఇదంతా ప్లేయింగ్ ఏరియా. మొత్తం పిల్లలు అసలు ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా నైట్కి వచ్చేసేసి ఫిష్ ఫ్రై చేసేసాను. చూసారు ఎంత మంచిగా ఫ్రై అయిందో. జస్ట్ ఏం లేదండి, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేయటమే. కొంచెం సేపు అలా వదిలేయాలి, ఒక 1/2 అవర్ అంతే. చాలా బాగుంది టేస్ట్. ఇంకా నేను నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఏం తిన్నానో చూపిస్తాను చెప్పాను కదా. వేడి పులుసు ప్లస్ చపాతీ అయితే పరోటా లెక్క చేశాను. చాలా బాగుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. అంటే చపాతీ తుంచి కర్రీలో డిప్ చేసుకొని తినటం వేరు, కర్రీలో చపాతీ పీసెస్ కింద వేసి కలిపి తినటం వేరండి. ఇది ఓన్లీ విలేజెస్ వాళ్ళకే తెలుసు ఆ టేస్ట్ కానీ అది కానీ. చాలామంది ఏంటి ఇలా తింటున్నారు అనుకోవచ్చు, కానీ ఇలా తింటేనే దాని టేస్ట్ ఉంటుందండి. మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని ఆ గ్రేవీలో కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని తింటే చాలా బాగుంటుంది. మా డాడీ కలిపిస్తారు ఇలా, మాకు చాలా ఇష్టం. సో డాడీ నాకంటే ముందే లంచ్ చేసేసారు, అందుకని చెప్పి మళ్ళీ నేను ఇలా కలుపుకొని అయితే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ ఫిష్ పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.